నుండి జాలువారి నాయన తండ్రి వినాలని ఆశతో చేరి ఉన్నాం ప్రభా. ఆశగల ప్రాణాన్ని నాయన తండ్రి తృప్తిపరిచే దేవుడివయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నూరంతల ఆత్మాభిషేకంతో నాయన తండ్రి నీ దాసులను అభిషేకించి నాతో మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. వినగలిగే చెవులను నాయన తండ్రి అంగీకరించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. ఇప్పటి వరకు స్థుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నారు నాయన. మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ప్రభా. నీ కృప కోసం వేచి ఉన్నాం ప్రభా. నాయన తండ్రి మీరు ఏదైతే మా కోసం ఈ వాక్యము శ్రేష్టమైనది సిద్ధపరిచి ఉన్నారు నాయన తండ్రి, అది స్వీకరించగలుగుటకు మాకు సహాయం దయచేయండి ప్రభా. మేము శారీరకంగా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాము కానీ నాయన తండ్రి ఆత్మీయతలో నాయన తండ్రి మేమందరము నాయనని బలిపీఠానికి సమీపముగా ఉన్నాం ప్రభా. నాయన తండ్రి నీ మాటలు నాయన శ్రేష్టమైనది. నీ మాటలు నాయన శక్తినిచ్చేవి నాయన, గాయాలు కట్టేవి, ఆదరించేవి, సరిచేయి నీ వాక్యం కోసం ఎదురు చూస్తా ఉన్నాం ప్రభా. నాయన తండ్రి మీరే నాతో మాతో మాట్లాడమని, నీ శక్తితో మమ్మల్ని నింపమని, ఈ రోజుకు నాయన మాకు కావాల్సిన నాయన తండ్రి ఆత్మీయ మేలులు మీరే అనుగ్రహించమని నాయన తండ్రి శ్రేష్టమైన సమయం కోసం ఎదురు చూస్తూ నాయన తండ్రి మీకోసం నాయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఏసే శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అన్నారు. జాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరి దాసరి శీలావర్ధిని గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. దాసరి శీలావర్ధిని గారు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల పట్టణమునకు చెందినవారు. వారి ప్రియమైన భర్త రెవరెండ్ దాసరి లోదర్ శాస్త్రి గారు ఏఎఫ్ఎల్సి ఇండియాకు అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ లోదరన్ చర్చెస్ జాతీయ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. వారు 50కి పైగా చర్చిలను స్థాపించి వాటిని పర్యవేక్షిస్తున్నారు. శీలావర్ధిని మరియు లోదర్ శాస్త్రి గారులకు 3 కుమార్తెలు మరియు ఒక ముద్దుల మనవరాలు. వారు ఇంతకు మునుపు మన గ్రూప్ లో వాక్యాన్ని పంచుకున్నారండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ వందనాలు. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ఈ నూతన దినంలో ఉదయకాలమందు నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి బాబీ రత్నాకర్ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ చేరికూడిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము కూడా ఈ రీతిగా మనమందరము కలిసి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఉదయకాలపు సన్నిధిని బట్టి దేవదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నేను మరి ఇది 3వసారి వర్చువల్ ఫెలోషిప్ లో వాక్యం చెప్పడానికి దేవుడు నాకు మంచి సమయాన్ని అనుగ్రహించారు. మేము కూడా ఉదయకాలంలో కరెక్ట్ గా 5 to 6 1 hour గూగుల్ మీట్ జరుగుతూ ఉంటది ప్రేయర్. అయితే అది అయిపోయిన వెంటనే నేను ఇటు జాయిన్ అవుతూ ఉంటాను. మంచిది. ఏదేమైనా యేసయ్య రక్తంలో కడగబడిన బిడ్డలంగా సహవాసంలో మనం అందరం కూడా కలిసి ప్రభుని ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మంచి సమయాన్ని ఇచ్చినందుకు దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశంగా బలహీనుడైనటువంటి మానవుని యొక్క జీవితంలో ఒక ఆయుధము దేవుడు అనుగ్రహించాడు. ఆయుధం పేరే ప్రార్థన. ప్రార్థన గురించి ఈ రోజున కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తూ ఉన్నాను. ఈ మండల కాల ధ్యాన ఆరాధనలు ప్రత్యేకంగా ప్రతి సాయంత్ర సమయాల్లో చక్కగా ప్రతి మందిరాల్లో కూడా ఈ వాక్య భాగాలు వింటూ ఆధ్యాత్మికంగా జీవితాలను కట్టుకుంటూ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించుకుంటూ ముందుకు సాగేటటువంటి దినాల్లో ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు పరిచయమైనటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలని ఆశపడుతూ లూకా సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకొని
ఈ లూకాసు వార్తలో ఉన్న ప్రార్థనా అంశాలను కొన్నిటిని మనము ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 7-8 వచనాలు చదువుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చనా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవుడు తన వాక్యమును మన కొరకు ఆస్వాదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవా, నీ వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మీరు ప్రేమించి నూతన దినమిచ్చి సజీవులుగా లెక్కించి నీ పాదాల దగ్గర కూర్చుండబెట్టినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కగా పాటలు పాడి మిమ్మల్ని మహిమపరచడానికి, నాయన అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మేము ఒప్పుకోవడానికి, తిరిగి నీ వాక్యాన్ని చదువుకుని ప్రభా ధ్యానం చేసుకోవడానికి మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. దినములో మొదటి గంట, మొదటి సమయము నీతో ప్రారంభించడం మాకెంతో ఆశీర్వాదం, మాకెంతో దీవెన ప్రభా. చేరిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు నాయన. ప్రతి బిడ్డను కూడా మీరు ప్రత్యేకమైన కోణంలో దినదినము ఆస్వాదించి బలపరుస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు, వాక్యపు వెలుగులు ఆదరిస్తూ ఉన్నారు. నాయన నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించుట, నాయన మా జీవితాలకు అన్వయించుకునుట, అది మాకెంతో ఆశీర్వాదం ప్రభా. నాయన మేము బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా ప్రేమించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ దినము తండ్రి మీరు ఇచ్చిన ఆయుధాన్ని బట్టి ప్రభు స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన ఆయుధము తండ్రి మా అందరికీ కూడా ప్రభు మీరు అనుగ్రహించారు. మరొకసారి మా జీవితాల్లో ధ్యానించి మమ్మల్ని మేము నాయన మీ యొక్క సన్నిధిలో నాయన ప్రార్థన ద్వారా కట్టుకొని నిలబడి ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని, బలహీనురాలైన నన్ను మీ సెలువులో దాచి మీ స్వరం మాత్రమే నీ బిడ్డలు వినుటకు నీ కృప దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున మనం చదువుకున్న లేఖన భాగము బాగా పరిచయమైనటువంటి వాక్య భాగము. అనేక సార్లు మనం చదువుకుంటూ వింటూ ఉన్నాం. ఈరోజు మరొకసారి మన ధ్యానాంశముగా ఉండడం ఇది ఆశీర్వాదకరమని నేను భావిస్తూ ఉన్నాను. ఈ లూకాసు వార్తికుడు ఈ 18వ అధ్యాయంలో ప్రార్థనల గురించి చక్కగా వ్రాశాడు. 3 ప్రార్థనలు రాశాడు. మొట్టమొదటి ప్రార్థన ఏంటి అంటే, ఈ కఠిన హృదయాన్ని కరిగించినటువంటి పేద విధవరాలి ప్రార్థన. కఠిన హృదయాన్ని కరిగించినటువంటి పేద విధవరాలి ప్రార్థన. రెండవ ప్రార్థన ఏమని రాశాడు అంటే, లూకా భక్తుడు నీతిమంతునిగా తీర్చబడిన పాపి అయిన సుంకరి ప్రార్థన. పాపి అయిన సుంకరి ప్రార్థన. 18వ అధ్యాయంలో లూకాసు వార్త 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుంటాం. మూడవ ప్రార్థనలో మనం ఏం చేస్తాము అంటే, మనం చూడగలిగింది అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది ఏంటి అంటే, సృష్టికర్తను నిలిపివేసి భర్తమై గుడ్డివాని ప్రార్థన. గుడ్డివాడే కానీ సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను నిలిపివేశాడు, దేవుని దీవెన పొందాడు. లూకాసు వార్త ఈ 18వ అధ్యాయము 35వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చదువుకుంటాం. అంటే ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించగలిగినటువంటి ఒక గొప్ప విషయం ఏంటి అంటే, ప్రార్థన యొక్క గొప్పతనం, దాని విశిష్టత, తద్వారా మనం ఆశీర్వాదాలు ఏ రీతిగా మనం పొందుకుంటాము. ఈ లూకాసు వార్తికుడు చాలా చక్కగా రాశాడు. మరి అన్యుడు గనక ఈ అనుభూతిని అనుభవించి పంచటంలో ఈ రోజున మనం అర్థం చేసుకుని, దేవునిని తెలుసుకున్నటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము మన దైనందిక జీవితంలో ఈ ప్రార్థన ఆయుధాన్ని మనము విడిచిపెట్టరాదు, మర్చిపోరాదు, నిర్లక్ష్యం చేయరాదు. అనుదినము కూడా ఈ యొక్క ఆయుధాన్ని మనము కలిగి ఉండాలని,
కాపాడుకోవాలని, కొనసాగాలని దైవ వాక్యం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మానవుడు బలహీనుడు. భౌతికంగా మనం గమనిస్తే మానవుడు ఆస్తిపాస్తులను బట్టి, అధికారమును బట్టి, లేక ఉద్యోగ రీత్యాను బట్టి, చదువులను బట్టి గర్వించవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఒక ప్రక్కన ఉంచాలి. దేవుని యొక్క సన్నిధిలో మానవుడు ఈ రోజున గుర్తించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, దేవుని బిడ్డలు భౌతికంగా అన్ని రంగాల్లో వర్ధిల్లినా, ఒకవేళ ఏ రంగంలో కూడా వర్ధిల్లకపోయినా, దేవుడు మానవునికి ఒక మంచి ఆయుధాన్ని ఇచ్చాడు, ఒక ఆయువు పట్టుని ఇచ్చాడు. అది ప్రార్థన. ప్రార్థన చేసేటటువంటి కార్యాలు, ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధానం నుంచి మానవుడు పొందుకునేటటువంటి కార్యాలు ఎలాగుంటావో మనం నేర్చుకుంటాం. అయితే మనిషికి ప్రార్థన అవసరమా అనేది ఒక ప్రశ్న. మానవుడు ప్రార్థన చేయాలా? చేయకపోతే దేవుడు వినడా? దేవునికి అంతా తెలుసు కదా, దేవుడు ఇవ్వచ్చు కదా, ఇలాంటి ఆలోచన కూడా ఉండకపోదు. అవును, కరెక్టే, మంచిదే. కానీ దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్న విషయాలు మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు మరియు భక్తులు ఏ రీతిగా ప్రార్థించాలో, ఎలా ప్రార్థన చేయాలో, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని, బలాన్ని ఎరిగి ముందుకు సాగాలో చాలా స్పష్టంగా, చాలా గంభీరంగా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకోగలుగుతాం. యేసు ప్రభువే చెప్పారు ఈ మాటలు, విసుకక ప్రార్థన చేయండి అని. విసుకక, దేవుని నోట నుండి వచ్చింది ఈ మాట. విసుక్కోవద్దు. ఎందుకు అంటే, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనిషికి విసుగుదల అనేది వస్తుంది. ఎందుకు? జవాబు ఆలస్యమైనప్పుడు. అందువలన సహజంగా విసుగుదల చేసేటప్పుడు ఆగి, దేవుడు నా ప్రార్థన వినడం లేదులే అని ప్రార్థన చేయకుండా ఆగిపోయే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దేవుడు చెప్తూ ఉన్నాడు, విసుక్కోవద్దు అన్నాడు. రెండవది, ఆయన చెప్పిన మాట ఎడతెగక చేయండి అన్నాడు. ఎడతెగక అంటే ఇంకా ఆగటానికి వీలేదు. నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, నువ్వు పని చేస్తున్నా సరే, లేక నువ్వు నడుస్తున్నా సరే, నువ్వు పడుకున్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎడతెగక నువ్వు ప్రార్థించాలని, మనం ప్రార్థన చేయాలని ప్రభువారే చెప్పారు. మూడోదిగా మనం గమనిస్తే, నిత్యము చేయండి అన్నాడు. నిత్యము అంటే ఈరోజు ఉన్నా లేకున్నా, బాగున్నా బాగోలేకపోయినా, నువ్వు నీ జీవితంలో కొన్నిసార్లు ఈ ప్రార్థన విషయంలో నీ పనులను బట్టి మర్చిపోతూ ఉంటావు. కానీ నిత్యము నువ్వు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే, నీవు ప్రార్థన విషయంలో నీవు నిర్లక్ష్యం చేయకుండా నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన చేసేటప్పుడు మనకు ఉండవలసింది మెలకువ అనేది కూడా యేసయ్యే జ్ఞాపకం చేశాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయటం, ఇది చాలా ముఖ్యం. మెలకువతో ప్రార్థన చేసేటప్పుడు మనకు ఏమి జరుగుతూ ఉన్నదో గమనించడానికి, తెలుసుకోవడానికి, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ప్రభువారే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు వాడుక చొప్పున, యేసయ్య తన వాడుక చొప్పున ప్రార్థన చేయడాన్ని మనం గమనిస్తాం. ఏలియా గురించి కానీ మనం ఆలోచన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేసి ఆయన దీవెన పొందినట్లుగా, వర్షాన్ని కురిపించినట్లుగా మనం చూస్తాం. పట్టు విడవక ప్రార్థన చేసినప్పుడు యాకోబు ఆస్వాదించబడిన వ్యక్తిగా మనం గమనిస్తాం. మోసగాడే, కానీ ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. పట్టు విడవకుండా దేవుని సన్నిధానంలో బ్రతిమలాడాడు, ప్రార్థించాడు. అందుకే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు.
ఎబ్బేజు దగ్గరికి వెళ్తే మనం నేర్చుకునేటటువంటి ఒక గొప్ప పాఠం ఏంటి అంటే, నిశ్చయముగా దేవుడు ప్రార్థన చేసినప్పుడు, నిశ్చేదతో మనము దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనము నిలబడినప్పుడు, దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన నిశ్చయముగా మనల్ని ఆస్వాదించేవాడు. అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసినని మనం చదువుకుంటాం. దేవుని బిడ్డలారా, నిజంగా ప్రార్థనకి ఎంత శక్తి అనేది మనము గమనించాలి. పౌలు గారు ప్రార్థన చేశాడు. ఆత్మలో ఎల్లప్పుడూ ఆయన ప్రార్థించేవాడుగా, పరిచర్య చేసేవాడుగా ఈ రోజున మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము గమనించవలసింది, దేవుని బిడ్డలు, ఆయన ఏర్పరచుకునేటటువంటి వారు దేవుని యొక్క సన్నిధానములో దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడం అనేది మనం చదువుకుంటూ ఉన్నాం. చూడండి, ఒక ప్రశ్న మనకి ఈ సమయంలో మనం ఆలోచించాలి. దేవుడు మానవునికి అనుగ్రహించే ఈ వరాల్లో ప్రార్థన అనేటటువంటి సాధనం ఒక అత్యున్నతమైనది, ఒక ఉన్నతమైనటువంటిది. దేవుడు మానవుడు దేవునితోనూ ప్రార్థన ద్వారానే సంధించగలడు. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంధి ఏదయ్యా అంటే ప్రార్థన. క్రైస్తవ జీవిత యాత్రలో ప్రార్థనయే కీలకమైనటువంటి పాత్రను పోషించేదిగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది మనకు ఒక శ్వాస. మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి, విశ్వాసి జీవించాలి అంటే, విశ్వాసి వర్ధిల్లాలి అంటే, విశ్వాసి కొనసాగాలి అంటే, విశ్వాసికి అవసరమైంది ఏంటయ్యా అంటే ప్రాణవాయువు. ఈ ప్రార్థన పాత్రను పోషించుకోవాలి, కాపాడుకోవాలి. దీనిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఈ లూకాసు వార్తికుడు చాలా మంచి మాటలు ఈ రోజున ఈ 18వ అధ్యాయంలో ముగ్గురి ప్రార్థన గురించి రాస్తూ ఉన్నాడు. మనం ప్రార్థిస్తున్నాము అంటే దేవుడు ఉన్నాడు, మనకు ఫలాన్ని దయచేసేవాడు. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నవాడు, ఆలకించువాడు, మన అవసరత తీర్చువాడు. నమ్మితే మనము దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాం. ఏలైనగా ప్రార్థన విశ్వాసానికి కొలమానం. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యం. మన వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, కుటుంబ జీవితంలో కానివ్వండి, మన సంఘ జీవితంలో కానివ్వండి, మన కార్యాలు జరిగించడానికి, మన కార్యాల్లో అభివృద్ధి చూడడానికి ప్రార్థన అనేది అవసరమై ఉంటుంది. మనం నేర్చుకోవాల్సింది పరలోక సత్యమేమనగా, మనం ప్రార్థించుటకు సిద్ధపడి మన ప్రార్థనలు నిత్యము కూడా మన విజ్ఞాపనలు వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనేది మనము గ్రహించాలి. ఎక్కడున్నప్పటికీ, ఏ సమయమైనప్పటికీ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, దేవునికి నువ్వు చేసే మనవి, నువ్వు ప్రార్థించే మనవి, నువ్వు చెప్పే మాట వినడానికి దేవుడు ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం నిత్యము గుర్తుపెట్టుకోవాలి. మనుషులు వినరు. మనుషులతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది మన మాటలు నిర్లక్ష్యంగా వింటారు, కొంతమంది అస్సలు వినరు. కానీ మన దేవుడు, మనల్ని సృష్టించినటువంటి వాడు, మనకు ప్రాణాన్ని ఇచ్చి మనల్ని విమోచించినటువంటి వాడు, పునరుద్ధానుడైనటువంటి దేవుడు, ఈ రోజున మన మధ్య సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు మన ప్రార్థన వింటాడు అనేది మనకి తెలుసు. అందుకే నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థనా శక్తి ఈ ఆధునిక సమాజంలో మనకు ఆధునిక సౌకర్యాలు ఈ రోజున బాగా అలవాటు పడి కుటుంబ జీవితాల మీద మరి ఎక్కువగా సంపాదన కానివ్వండి, మరి బిజీ లైఫ్ కానివ్వండి, ఎంతసేపటికి లోకంలో పని చేసుకుంటూ ఎక్కువ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగాలి అనేటటువంటి ఒక తపన, ఒక ఆలోచనతోటి
మనిషి ఏమవుతూ ఉన్నాడు అంటే ప్రార్థనకు టైము దొరకడం లేదు. ప్రార్థన అనేది సన్నగిల్లిపోతా ఉన్నది. ఈ ప్రార్థనకి అడ్డుగా ఉంటూ ఉన్నది ఏంటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పనులు, ధన సంపాదన, మనిషి యొక్క బిజీ లైఫ్, ఆ ఆసక్తి అనేది ఉండడం లేదు. దేవునితో కొంత సమయం గడపడానికి మరి కొన్నిసార్లు ఇష్టత చూపటం లేదు. అయితే మనిషి బలహీనుడు. ఈ బలహీనుడికి దేవుడు బలాన్ని ఇవ్వడానికి, ఈ ప్రార్థన ద్వారా మనిషిని బలపరచడానికి దేవుడు దినదినము కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ రోజుకు ఆ రోజు మనము ప్రార్థనను సమకూర్చుకోవాలి, సిద్ధపరచుకోవాలి. బ్యాంకులో డబ్బు దాచుకున్నట్లుగా ప్రార్థనను ఏం చేయాలి అంటే మనము సమకూర్చుకోవాలి. మన జీవితానికి, కుటుంబానికి, బిడ్డలకు మనము సమకూర్చి పెట్టాలి. ప్రార్థన మనకు ఒక గొప్ప ఆస్తిగా, ఒక పెద్ద అకౌంట్గా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఉండడము అనేది అది ఎంతో దీవెన. అవసరమైనప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకుని చక్కగా ఏ విధంగా మన అవసరానికి వాడుకుంటామో, ఎంత ప్రార్థన చేసి దాన్ని సేవ్ చేసుకుంటే అది అంత ఆశీర్వాదకరంగా మనకు కానివ్వండి, కుటుంబానికి కానివ్వండి, బిడ్డలకు కానివ్వండి, మన పరిస్థితుల్లో అన్నిటిలో కూడా మనల్ని కాపాడేది, రక్షించేది, నడిపించేది ఈ ప్రార్థన అనేది మనం మర్చిపోకూడదు. చూడండి, శరీర సంబంధమైనటువంటి సమస్యలు ఈ రోజున ప్రతి వ్యక్తిని కూడా పీడిస్తూ ఉన్నాయి. కొండల్లాంటి కష్టాలు, అవి ఎంత కఠినంగా ఉంటాయో జీవితాల్లో. కొంతమందికి తీర్చలేని అప్పులు, మరి చిక్కువిడని కుటుంబ సమస్యలతో కురింగిపోతూ ఉన్నారు. కొంతమందిని కదిలిస్తే అంతులేని కన్నీరు, సంతోషం లేని కుటుంబాలండి, సంతోషం లేని వివాహ జీవిత వ్యవస్థ ఈ రోజున చాలా కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండడం లేదు, అసంతృప్తి ఉంటుంది, అనుమానం ఉంటుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిరుగుబాటు చేసుకునేటటువంటి దినాలు. యవనస్తులు, పెండ్లికి ఎదిగినటువంటి వారు, మరి ఆడపిల్లలు ఉంటున్నారు, మగపిల్లలు ఉంటున్నారు, ఉద్యోగాలు దొరకనటువంటి పరిస్థితులు, బిడ్డలను చదివించలేని ఆర్థిక పరిస్థితులు తల్లిదండ్రులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రోజున కుటుంబ గౌరవాలు నాశనమయ్యేటటువంటి పరిస్థితులు. యవన బిడ్డలు చూస్తే కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధులంటే మరి వయసును బట్టి వారు కొన్నిసార్లు అనారోగ్యానికి మరి గురవుతూ ఎంతో బాధలో ఉంటూ ఉంటారు. ఇంకా ఎన్నో మానవునికి కృంగదీస్తూ ఉన్నటువంటి సమస్యలు. ఏ మనిషిని పలకరించినా సరే ఈ రోజున మరి కదిలిస్తే వారి హృదయంలో నుండి పెద్ద పెద్ద అగ్నిగోళాలు బయటికి మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా కొంతమంది చెప్పుకునేవారు ఉంటారు, కొంతమంది చెప్పుకోలేక పైకి నవ్వేవారు ఉంటారు. అయితే సమస్యలు మాత్రమే మరి వీటన్నిటిని అధిగమించడానికి దేవుడు ప్రార్థన ద్వారా మనకు ఒక గొప్ప ఆదరణ, నెమ్మది, జయము దేవుడు మనకు అనుగ్రహించేవాడున్నాడు. అయితే ఇంకొక విధంగా మనం గమనిస్తే అపవాది కల్పించే శోధనలు కూడా మనం ఈ రోజున ఎదుర్కొంటూ ఉన్నాం. మానవునికి చాలాసార్లు సాతానుడు అనేక రీతులుగా మరి శోధిస్తూ ఉంటాడు. మనిషి జీవితాన్ని పతనం చేయడానికి సాతానుడు ఎప్పుడు కూడా పొంచే ఉంటాడు. ప్రార్థన చెయ్యనివ్వడు, ప్రార్థనలో కొనసాగనివ్వడు. ప్రార్థన అంటేనే విసుగుదల కలిగజేస్తాడు. కొన్నిసార్లు అవివేకం, అశ్రద్ధ, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనిషిలో కలిగి దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మానవుడు బలహీనుడైపోతున్నాడు ప్రార్థనలో. కానీ ఈ రోజున అపజయాన్ని మనము జయాన్నిగా మార్చుకోవాలి. కృంగిపోవటానికి వీల్లేదు. కానీ మానవ జీవితం దేవుని యొక్క సన్నిధానంలో శోధనలు, సమస్యలు అన్నిటినీ కూడా జయించి ముందుకు సాగాలి. దేవుని యొక్క దీవెనలు ప్రతి దినము పొందుకుంటూ ఉండాలి. ప్రతి దినము ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి విజయ పతాకాన్ని ఎగురవేయాలి. ఇది మనకు చాలా ఆశీర్వాదం. ప్రార్థనకు
సాధించలేనటువంటి విషయాలు ఏవి కూడా ఉండవని మనం గ్రహించుకుందాం. తెలిసినప్పటికీ కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ప్రార్థించలేనటువంటి స్థితిలో మానవులు కొనసాగుతూ ఉన్నారు. కానీ ఒక మంచి ఉదాహరణ లూకాభక్తుడు వ్రాయటానికి చూస్తే నిజంగా ఇది అందరూ కూడా ఈ లూకాసు వార్త 18వ అధ్యాయంలో రాసిన 3 ప్రార్థనలు చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ ఇటు సత్యం అన్వయించుకోవటంలో కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉన్నాం. కానీ ఈ రోజున మనము విజయ పంథ కలిగి ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రార్థనా శక్తిని ఆశ్రయించినటువంటి భక్తులను కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. వారిని కూడా మనము ధ్యానిస్తూ ఉండాలి. మర్చిపోవడానికి వీల్లేదు. ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి ఊహించినటువంటి గొప్ప కార్యాలు పొందినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. వారిని కూడా మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం చేసుకోవటం వలన, తలంచుకోవటం వలన మన విశ్వాస జీవితము అనేది అభివృద్ధి చెందుతుంది. మనకు ముందున్నటువంటి సమస్య భయాన్ని కలిగించదు. గత దినాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు విజయం ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎంత? దేవుడు ఇప్పుడు కూడా నాకు విజయం ఇస్తాడు అనే ఒక గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉంటాం. అందుకే మనము దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడు కూడా తలంచుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మర్చిపోకూడదు. మనం ఏది చేస్తున్నా మన మనసులో ఒక తలంపు ఉండాలి. దేవుడు మన పట్ల చేసినటువంటి ప్రతి కార్యాన్ని తలంచుకుంటూ అడుగులు వేయటం. మనము దినములో ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా దేవుడు చేసిన కార్యాలు తలంచుకోగలిగితే ఎంత బలమో, మనకి ఎంత శక్తో, ఎంత ఊహించిన కార్యమైన దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేస్తాడని మనము గ్రహించగలుగుతాం. మోషే చూడండి, ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మోషే ప్రార్థన, మోషే మనలాంటి వాడే, ఏలియా మనలాంటి వాడే, మనకు తెలుసు. యెహోషువ మనలాంటి వాడే, ఈ గుడ్డివాడైన భర్తమై మనలాంటి వాడే, సుంకరి. ఈ మనుషులందరి ప్రార్థనలు నిజంగా దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి ఊహించని చరిత్రలో నిలిచిపోయేటటువంటి గొప్ప కార్యాలు జరిగించాడు. గొప్ప కార్యాలు, ఊహకు అందని కార్యాలు ఆయన జరిగించాడు. అంటే ఈ రోజున మనం కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రార్థన. మన కోసం మనం చేసుకోవడం, ఇతరుల కొరకు చేయడం, అలాగే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో, మనలో, మన ప్రక్క, మన చుట్టూ ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుందండి, కొన్నిసార్లు ఒకవేళ జరగదు. అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని మనము సందేహపడనక్కర్లేదు. కానీ దేవుని యొక్క చిత్తము అనేది చాలా గొప్పది. కొన్నిసార్లు కొన్నిటిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తాడు దేవుడు, మనకు ధైర్యాన్ని కలుగచేస్తాడు. ఈ విషయంలో నాకు మేలు జరగకపోయినా, ఒకవేళ నేను అడిగింది ఇవ్వకపోయినా, దేవుడు ఆయన చిత్తములో ధైర్యాన్ని ఇచ్చి మరొక మార్గములో ఆయన ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టి నడిపించేవాడు. దేవుణ్ణి బట్టి మనము నిజంగా ధైర్యం వహించడానికి, ధైర్యముగా ఈ లోకంలో కృంగిపోకుండా జీవించడానికి మనకు ప్రార్థన ఆయుధమై ఉన్నదని మనము గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుని సన్నిధిలో మనము ప్రత్యేకంగా అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి. చూడండి, 18వ అధ్యాయంలో ఈ మొదటి వచనాల్లో వ్రాయబడిన 8 వచనాల్లో వ్రాయబడిన భాగంలో 3 వ్యక్తులను చూస్తాం. న్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి, అన్యాయస్థుడు. న్యాయాధిపతే గాని ఆ పేరు మాత్రం అన్యాయస్థుడని మనం చూస్తాం. ఆ తర్వాత పేద విధవరాలు. ఆమె పని ఒకటే, అని చేసిన పని, ఆమె స్వభావం ఏంటి అంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళటం, మాటి మాటికి గోజాడటం. న్యాయము తీర్చే దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. నిజమే,
ఈ ముగ్గురు మనకి ఈ వచ్చిన భాగాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే యేసయ్య చెప్తూ ఉన్నాడు, విసుక్కోకుండా మీరు ప్రార్థన చేయండి. అయితే ఇతరుల మనస్సు, ఇతరుల యొక్క హృదయం, కఠిన హృదయాన్ని మార్చేది ఏంటి అంటే, ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకునేది, కఠిన హృదయాన్ని కూడా మార్చడానికి ఒక ఆయుధం ఏంటయ్యా అంటే, మన దగ్గర విసుక్కోకుండా ప్రార్థన చేయటము అనేది, అడగటము అనేది, చెప్పినప్పుడు వెళ్ళటము అనేది, ఎప్పుడు రమ్మంటే అప్పుడు కనపడటము అనేది, ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళటము అనేది, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళటము అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇతడు అన్యాయస్తుడు. న్యాయాధిపతి యొక్క నిర్వచనం మనం చూస్తే న్యాయం తీర్చాలి, కానీ ఈయన న్యాయం తీర్చేవాడుగా లేడు, కానీ అన్యాయం అనేది మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ మనుషుల్లో ఇంకొక గుణం ఉంది. ఏంటి? మనుషులను లక్ష్య పెట్టని వాడు. బహుశా ఇతడు బాగా డబ్బు, హోదా, బహుశా అధికారాన్ని బట్టి ఉండవచ్చు. రెండోదిగా కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడుగా మనము గమనించవచ్చు. దయ, కరుణ, ప్రేమ, కటాక్షం ఇవేవి కూడా తన హృదయంలో మనకు కనిపించవు చదువుతూ ఉన్నప్పుడు. ఇటువంటి స్వభావం కలిగిన వారి నుండి ఏ మానవుడు కూడా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ మేలు పొందడానికి అవకాశం ఉండదు. ఆ కఠిన హృదయం, ఆ దయలేని హృదయం, జాలేని హృదయం, మరి ఎన్ని చెప్పినా ఏమి వినడానికి అవకాశం ఉంటుందండి? అయితే చూడండి, ఈ మనిషిలో ఉన్నటువంటిది దేవునికి భయపడేవాడు కానే కాదు. మనుషుల కన్నా భయపడాలి మనిషి, దేవుని కన్నా భయపడాలి. కానీ ఈ మనిషిలో ఉన్న స్వభావం ఏంటి అంటే, ఎవరికి భయపడేవాడు కాదు. దేవునికి భయపడనిటువంటి వాడు మనుషులను అస్సలు లెక్క చేయడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనిషికి ఒకటి దైవ భయమన్నా ఉండాలి, మనిషి భయమన్నా ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనిషి. ఈ రెండు లేనటువంటి వాళ్ళలో ఒకటన్నా ఉండాలి కనీసం. కానీ అది లేనటువంటి వాళ్ళలో మనం ఏం చేయలేం. కానీ చూడండి ఎంత భయంకరుడు. అయితే ఈ వ్యక్తి మనం గమనిస్తే ఇతరులను లెక్క చేయగలడు కదా, తృణీకరించే స్వభావం కూడా ఉంది. ఇతరుల యొక్క కష్టాన్ని గుర్తించేటటువంటి మనసు లేదు. ఇటువంటి స్వభావం కలిగినటువంటి నీతి న్యాయాలు అనుసరించేటటువంటి వ్యక్తిగా లేకుండాన్నటువంటి ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, ఈయన గుణము ఒకటే, కఠిన హృదయం. కఠిన హృదయం. అయితే పేద విధవరాలను మనం గమనిస్తే ఈమె దగ్గర డబ్బు లేదు, కానీ ఈమె మాత్రం తన న్యాయాధిపతి, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రము సంకోచించకుండా, విసుక్కోకుండా వెళ్తా ఉంది. భర్త లేడు, కుమారుడు గాని, బంధువులు గాని, మరి రక్త సంబంధికులు గాని ఎవరు కూడా తనకు తోడున్నట్లు మనకి కనిపించదు. ఈ వాక్య భాగం చదువుతా ఉంటే మనిషికి మనిషి తోడు చాలా అవసరం అండి. ఎక్కడికి వెళ్తున్నా ఒంటరిగా మనిషి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ప్రత్యేకంగా ఈ దినాల్లో మనిషికి మనిషి తోడు చాలా అవసరం. డబ్బు లేనప్పుడు, ఆదరణ కోల్పోయి నిస్సహాయ స్థితిలో నెట్టివేయబడినప్పుడు, అందరూ దూరమైనప్పుడు నిజంగా ఆ వ్యక్తిని ఎవరు కూడా పట్టించుకోరు. మనిషికి మనిషి తోడు అనేది లేకపోతే అది భూమి మీద ఒక నరకంగానే అనిపిస్తుంది. సమాజంలో వాళ్ళకి గౌరవమే ఉండదు. కానీ విధవరాలు చూడండి, మరి ఎలాంటి పరిస్థితికి చెందిందో, ఎలాంటి పరిస్థితిలో ఆమె జీవితం కొనసాగుతూ ఉన్నదో. అయితే ఆమె భయపడలేదు, కానీ ఆమె దేవునిని తోడుగా తను కలిగి, ఆమె విధవరాలు దీర్ఘశాంతంతో, సహనముతో, మరి తన శక్తినంతా కూడగట్టుకొని ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళడానికి ఆమె సిద్ధపడుతూ ఉన్నది. చూడండి, ఈమె దగ్గర ఉన్నది ఒకటి, సహనం ఉన్నది. రెండోది దీర్ఘశాంతం ఉన్నది. ఇది అసలు ఆమెకు ఒక గొప్ప ధననిధి అన్నమాట.
ఈ దీర్ఘశాంతం లేకపోతే, సహనం లేకపోతే ఆమె విజయాన్ని సాధించేది కాదు. ఆమె విజయాన్ని పొందుకునేది కాదు. ఈ ప్రత్యర్థి అన్యాయం చేస్తా ఉన్నప్పటికీ తనకు న్యాయం చేయమని మాటిమాటికి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని గోజాడటంలో మనం గమనిస్తే తన మొర వినకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఈమె విసిగిస్తా ఉన్నది. ఆయన చేదరించుకున్నా, ఆయన కోపగించుకున్నా, ఆయన తొందర పెట్టొద్దన్న అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి మాటికి వెళ్ళి గోజాడుతూ ఉన్నది, బ్రతిమలాడుతూ ఉన్నది, అడుగుతూ ఉన్నది. నిజంగా మనం గాని ఈ సహనం లేకపోతే, ఈమె లాంటి సహనం లేకపోతే మనము ఏమీ చేయలేం. మనం దేనిని కూడా సాధించుకోలేం. కొన్నిసార్లు ఈ సహనము అనేది మన విశ్వాస జీవితానికి పరీక్ష లాంటిది. దేవుని బిడ్డలారా, ఈమె చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర నుంచి ఆమె నెమ్మది కలిగిన మాట ఒక్కటి కూడా అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర నుంచి ఆమె పొందుకోలేదు. అంత మాత్రాన ఈయన దగ్గరికి వెళ్ళకూడదని ఆమె అనుకోలేదండి. ఆమె కోపం, విసుగు ఆమెకు రాలా, ఆమెకు లేదు. ఆమె ఎంతసేపటికి ఆయన వైపు చూస్తూనే ఉంది, న్యాయం తీర్చమని అడుగుతూనే ఉంది. ఆ గుమ్మపు మెట్టు ఎన్నిసార్లు ఎక్కుంటుందో మనకైతే తెలియదు, కానీ ఆమె గోజాడుతూ ఉన్నది. నిజంగా అన్నిసార్లు వెళ్ళినప్పుడు, 1-2 సార్లు వెళ్ళినప్పుడే విసుగుదల వస్తుంది. విసుగుదల వచ్చి ఈయన మొహం మనం చూడకూడదు అనుకుంటా, ఇంకా ఈయన దగ్గరికి రాకూడదు అనుకుంటా, అయితే అయిందిలే ఆగిపోదాం అనుకుంటా. కానీ ఈమె మాత్రం అలా చేయలేదు. వెళ్తూ ఉన్నది, అడుగుతూ ఉన్నది, చెప్తూ ఉన్నది. ఆ విధవరాల్లో ఉన్నటువంటి సహనము చాలా గొప్పది. ఆమెకున్న సంపద ఏంటి అంటే మాటికి అడగటం. ఇదే అండి, ఇది మనం నేర్చుకోవాలి. మాటికి అడగటం, మాటికి ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళటం. ఈ రోజున సహనాన్ని కోల్పోవడానికి మనం గమనిస్తే మనిషిలో క్షమించే స్వభావాన్ని మానవుడు కోల్పోతా ఉన్నాడు. క్షమించే స్వభావం, సహనాన్ని కోల్పోవటమే ఇందుకు కారణం. ఆత్మీయంగా మనం ఎదిగే కొలది మనకు మన స్వభావంలో మార్పు రావాలి. ఎదుటివాడు మన మాట వినకపోయినప్పటికీ, విసుక్కున్నప్పటికీ, గదివినప్పటికీ తగ్గించుకొని క్షమించి అడుగు ముందుకు వేయగలిగితే అది ఎంత మేలో. ఆ ఎదుటి వ్యక్తి యొక్క స్వభావం విసిగించే స్వభావం, సమాధానం చెప్పే స్వభావం లేనే లేదు. కానీ విధవరాల దగ్గర సహనం ఉన్నది, క్షమించే స్వభావం ఉన్నది. అందుకే ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క స్వభావం ఒకటిగా లేనప్పటికీ ఈ విధవరాల్లో ఉన్నటువంటి మంచి ప్రవర్తన, మంచి స్వభావము ఈ రోజున అలవర్చుకోవడం ఒక మంచి లక్షణం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఆ సహనాన్ని కనపరిచింది. మరి విధవరాలు తోడు ఎవ్వరూ లేరు, ఆమె తగ్గించుకుంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి హృదయాన్ని మార్చగలిగిందండి. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేకూర్చే వరకు తన సహనాన్ని చూపిస్తూనే ఉన్నది. సహనంతో ఉద్భవించే ప్రతిఫలం ఇతరుల హృదయాలని మార్చగలిగిన శక్తి అని ఈ రోజున ఈ లూకాసు వార్తలో వ్రాయబడినటువంటి ఈ మొదటి భాగాన్ని మనము గ్రహించడానికి అవకాశం ఉన్నది. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత కఠినాత్ముడైనా సరే, మనము ఓపికతో, సహనముతో మనము వేచి ఉన్నప్పుడు తప్పకుండా మనము విజయాన్ని పొందగలుగుతాం.
అక్కడ ఒక మాట రాశాడు, అతడు కొంతకాలము ఒప్పకపోయెను. అంటే అసలు పట్టించుకోని పరిస్థితి. అంటున్నాడు కదా, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. చూడండి, కఠిన హృదయం కరిగిపోయింది. ఆ కఠిన హృదయం జాలి కలిగిన, దయగలిగిన, కనికరం కలిగినటువంటి హృదయంగా మారిపోయింది. ఎంత ఆశ్చర్యమో కదా! అంటే ఆమె అంత సహనాన్ని కనపరిచింది, అంత ఓపికతో కనిపెట్టింది. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మనసు మారే వరకు ఎదురు చూచింది. న్యాయాన్ని ఆమె తనకు తీర్చే వరకు ఆమె ఓపికతో, సహనంతో ఆమె కనిపెట్టుకొని ఉంది. ఈ రోజున ఆమె చూపినటువంటి ఆ సహనాన్ని ఈ రోజున మన విశ్వాస జీవితంలో ప్రార్థన ఎంత గొప్పదో, దాని ప్రతిఫలం ఎంత విలువైనదో క్రైస్తవులమైనటువంటి, విశ్వాసులమైనటువంటి దేవుని బిడ్డలంగా నిత్యము ఆయన వాక్యాన్ని చదివి ప్రార్థించి ఆయన వెంబడించే బిడ్డలమైన మనము విసుక్కోకుండా దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా ప్రార్థిస్తూ, మొరపెట్టుకుంటూ, ఎదురు చూస్తూ మనం ముందుకు సాగాలని ఈ ఉపమానం మనకి ప్రత్యేకంగా దేవాతి దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ప్రతి దీవెన దేవుడు మనకు దాచిపెట్టాడు, దేవుడు సిద్ధపరిచాడు. వాటిని అన్నిటినీ కూడా ఆయన మనకు అనుగ్రహించేవారుగా ఉన్నారు, ఆయన ఇచ్చేవారుగా ఉన్నారు. ఒక్కొక్కసారి వెంటనే రాదు, రానప్పటికీ ప్రార్థించుటలో విసుగు చెందకూడదు. ఆలస్యమైందని ఎప్పుడు కూడా దేవుడు ఏ విషయాన్ని కూడా అలక్ష్యం చేయడు, గాని దాని వెనక ఒక గొప్ప అద్భుతము మన కొరకు దేవుడు దాచి ఉంచాడనేది గుర్తెరగడం చాలా గొప్ప విషయం. గుర్తుపెట్టుకోవాలి. ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తాను, కొన్ని సంవత్సరాలు అవుతుంది, కొన్ని సంవత్సరాల నుంచి గోజాడుతూ ఉన్నాను, కానీ జవాబు లేదు. నిజమే, ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. కానీ అంత మాత్రాన దేవునికి ఇది తెలియదు, దేవుడు వింటలేదు అనుకోకూడదు. దేవుడు తప్పకుండా మన పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చేవాడు. దేవునికి అసాధ్యమైనవి ఒకటేనండి, ఆయనలో ఉన్నటువంటిది, చేయలేనటువంటిది. ఆయనలో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏంటి అంటే ఆయన పాపము చేయడు, రెండోది ఆయన అబద్ధమాడడు. తన బిడ్డల విషయంలో ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు, వాగ్దానం ఇచ్చి ఆస్వాదించేవాడు. మన దేవుడు మనలను ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా ఆయన బిడ్డలమైనటువంటి మనము ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి వాడు. మనము దివారాత్రులు ఆయనకు మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన మన పక్షాన న్యాయము తీర్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకే ఈ 7వ వచనం ఎంత చక్కని దేవుని గురించి వ్రాయబడిన మాట చూడండి. మన గురించి చెప్తూ ఉన్నాడు. తాను ఏర్పరచుకునేటువంటి వారు చేయాల్సిన పని ఏంటి? దివారాత్రులు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టేవారు ఉండాలి, స్తుతించేవారు ఉండాలి, కీర్తించేవారు ఉండాలి, ఆయనను గణపరిచేవారు ఉండాలి, అవసరత ఏంటో తెలియచేసేవారుగా ఉండాలి, మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, ఆయనకు కనపడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయనకు మన స్వరం వినటం ఇష్టం. ఆయన దగ్గర మనం కూర్చోవడం ఆయనకి ఇష్టం అన్నమాట. ఆయనకి ఇష్టం ఆయన ఎదుట మనం, మన ఎదుట ఆయన. అది ఆయనకి ఎంత ఇష్టమో, ఆయన ఎంత ఆనందించేవాడుగున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు కానివ్వండి, రోజు కలుసుకునే ఫ్రెండ్స్ అయినా అసలు కలుసుకున్నప్పుడు సమయం ఎంత అవుతుందో కూడా తెలియదు, మాటల్లో అలా సమయాన్ని గడుపుతూ ఉంటారు. మన దేవుడు మనకు మంచి స్నేహితుడు, మన దేవుడు మనకు తండ్రి లాంటివాడు, మన దేవుడు మనకు తల్లి లాంటివాడు. నిజంగా కొన్నిసార్లు తల్లి తండ్రికి, రక్త సంబంధికులకు
అలాగే ఫ్రెండ్స్కు చెప్పుకోలేనటువంటి మన అవసరాలు, మన అంతరంగంలో ఉన్నటువంటి వేదన, రోదన, మనలో ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా చెప్పుకోవడానికి ఆయన చాలిన దేవుడు, సరిపోయినటువంటి వాడు. ఆ గొప్ప దేవునికి మనము మన విషయాలన్నీ కూడా ఆయన దగ్గర కూర్చొని చెప్పుకోవడము, అది మన జీవితంలో మనకొక గొప్ప ధైర్యము, ఆశుదాన్ని ఇచ్చేదిగా ఉంటూ ఉన్నది. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తాము ఈ లూకాసువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి చదివితే 14వ వచనం వరకు నీతిమంతునిగా తీర్చబడినటువంటి సుంకరి ప్రార్థన, తామే నీతిమంతు 9వ వచనంలో రాయబడి ఉన్నది. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ఎందుకు చెప్పబడిందో ఈ ఉపమానము, ఎవరికి చెప్పబడిందో ఉపమానము, నీతిమంతునిగా తీర్చబడడానికి మానవ స్వభావం ఏ విధంగా ఉండవలెను అనే విషయము, ధర్మశాస్త్రం అనుసరించినట్లయితే నీతిమంతులముగా మనం తీర్చబడలేమనేటటువంటి విషయము ఈ ఉపమానంలో కొన్ని విషయాలు చాలా చక్కగా రాసిపెట్టాడు దేవుడు. మన ఆత్మీయ సత్యం మనకి దేవుడు బోధిస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ ఉపమానంలో 3 వ్యక్తులు మనకు కనిపిస్తా ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తీర్పు తీర్చే దేవుడు. ధర్మశాస్త్రం అనుసరించే పరిసయుడు ఏంటి అంటే స్వనీతిపరుడు. పాపి అయిన సుంకరి ఏంటి అంటే పాపిగా ముద్ర వేయబడినటువంటి వాడు. యేసు ప్రభు ఈ ఉపమానం ద్వారా ఆయన మనకు బయలుపరిచేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే పరిసయులు వీళ్ళు యూదుల తెగలో ఒక ముఖ్యమైనటువంటి తెగగా ప్రత్యేకించబడినటువంటి వారు. వీళ్ళేంటంటే బబులోను చెర తర్వాత ఉద్భవించినటువంటి వారు. యూదా మతాన్ని, వాళ్ళ యొక్క పెద్దల ఆచారాలు రక్షించడానికి పూనుకున్నటువంటి వారు అనమాట. వీళ్ళు చాలా, అంటే వీళ్ళలో ఉన్నటువంటి ముఖ్య విషయం ఏంటి అంటే ఈ పరిసయులు అనేటువంటి వారు పునరుద్ధానాన్ని నమ్మరు. నమ్మినా వీళ్ళు బోధించడానికి దేవుడు ఆయన గురించి తెలియజేయడానికి పరిసయులు అంత ఆసక్తి చూపెట్టేటటువంటి వారు కాదు. ఎక్కువగా వీళ్ళు పని ఏంటంటే ఆచారాలకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారు. ఆచారాలను ప్రత్యేకంగా అనుసరించి వాళ్ళ నీతి, వాళ్ళ న్యాయాలు ఎక్కువగా వాళ్ళు గొప్ప వాళ్ళుగా, స్వనీతి పరులుగా వీళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. మనకైతే ఈ సుంకర్లు ఏంటంటే పన్ను వసూలు చేయడం, తర్వాత ఈ రోమీలు వారి దేశంలో ఉన్నటువంటి ప్రజల నుండి పన్నులు వసూలు చేసి ఇవన్నీ కూడా గుత్తదారులకి వాళ్ళకి అప్పజెప్పడం, ఇదంతా వీళ్ళ స్థితి అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉపమానం అనేది మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక గొప్ప సత్యం ఏంటి అంటే మనమే నీతిమంతులంగా గురించి మనమే చెప్పుకొని మరి ఎదుటి వారిని తక్కువ చేయడం, ఎదుటి వారు నీతిమంతులు కాదు అనుకోవటం అనేది మనకి ఉపమానంలో మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ తృణీకరించడం కూడా మనం చూస్తాం, ఇతరులని తృణీకరించడం కూడా మనం చూస్తాం. అయితే ఈ పరిసయ్యుని ప్రార్థన మనం గమనిస్తే ఇద్దరు దేవాలయానికి వెళ్ళటం, ప్రార్థన చేయడంలో అక్కడ ఇద్దరు కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు ఇక్కడ సుంకరి ప్రార్థనలో మనం గమనించేది, అలాగే పరిసయ్యుని ప్రార్థనలో మనం గమనించేది, ఈ పరిసయ్యుడు మాత్రం నిలబడి ఆయన చెప్పిన మాటలు వింటే అది తను తాను హెచ్చించుకుంటూ మరి ఒక కృతజ్ఞత లేనివాడుగా దేవుణ్ణి ఆయన తన్ను తానే చెప్పుకుంటూ ఘనపరుచుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను, నా సంపాదన అంతట్లో కూడా 10వ వంతు ఇస్తాను, ఇవి తన్ను తాను హెచ్చించుకుంటూ చెప్పుకున్నాడు. ఇది ఈ సుంకరి ప్రార్థన కాదు, ఇది పరిసయ్యుని ప్రార్థన. చూడండి, సుంకరి ప్రార్థన దూరంగా నిలుచున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన నిలబడినప్పుడు ఒక మాట మనం చదువుతాం, ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు పాపినైన నన్ను కరుణించు. ఆయన పలికిన మాట అంటే ఎంత తగ్గించుకుంటున్నాడో, ఎంతగా తన జీవితంలో మరి దేవునికి విధేయత చూపుతూ ఉన్నాడు. తను తాను తగ్గించుకున్నాడు, దేవుని సన్నిధానంలో ప్రార్థించాడు, నీతిమంతుడని తీర్పు తీర్చబడి
ఆయన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అంటే సుంకరి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక విషయం ఏంటి అంటే పశ్చాత్తాపం, తగ్గించుకునే స్వభావం. ఆయనలో పశ్చాత్తాపాన్ని మనం చూడగలుగుతాం. ఇదే దేవుడు కోరేది, దేవుడు ఇష్టపడేది. దేవునికి భయపడటం, దేవునికి లోబడటం. ఇది దేవుడు మన నుంచి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన దేవుడు అంగీకరించడానికి మనల్ని మనం పశ్చాత్తాప హృదయంతో ఆయనకు మనం సమర్పించుకోవడం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ ప్రార్థన, మన ప్రార్థనలన్నీ కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే సుంకరి ప్రార్థన వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సుంకరి ప్రార్థన వలె మనం ఉండాలనేది, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనము గోజాడాలి అనేది దేవుడు మన నుంచి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈ భిక్ష ఎత్తుకుంటూ కళ్ళు లేనటువంటి వాడు రోడ్డు ప్రక్కన కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా ఒక చిన్న కేక అరుస్తూ ఉన్నాడు. అందరూ ఆపుతూ ఉన్నారు, కానీ ఆయన వేసినటువంటి కేక రాను రాను ఆ స్వరం పెద్దదైపోయింది. ఆయన కళ్ళు లేవు, కానీ గమనించాడు, ఆ స్పర్శను తెలుసుకున్నాడు. సజీవుడైనటువంటి దేవుడు గొప్పవాడు, బాగు చేసేటటువంటి వాడు ఆయన వెళ్తూ ఉన్నాడని గ్రహించాడు. ఆ భిక్షం ఎత్తుకుంటున్నటువంటి ఆయన వేసినటువంటి కేకకు సృష్టికర్త అయినటువంటి దేవుడు నిలిచిపోయి ఆయనను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ రోజున ఇక్కడ మనం గమనించేది, గుడ్డివాడే చూపు ప్రసాదించమని అడిగినప్పుడు, నన్ను కరుణించని కేక వేసినప్పుడు, సమాజంలో గౌరవం లేనప్పటికీ నిజంగా దావీదు కుమారుడని యేసును పిలిచినప్పుడు, యేసుని ఆయనతో వెంబడిస్తున్నటువంటి వారు ఈ గుడ్డివాణిని అడ్డగించినప్పటికీ, నువ్వు ఊరకుండని ఆయన గద్దించినప్పటికీ, ఆ చిన్న కేక కాస్త మరింత పెద్ద కేకగా మారి, దావీదు కుమారుడు నన్ను స్వస్థపరచని ప్రాధేయపడినప్పుడు కళ్ళు లేని ఆ యేసయ్య ఆ గుడ్డివాని దగ్గరికి వచ్చి చూపు ప్రసాదించినట్లుగా మనం చూస్తాం. ఎంత ఆశ్చర్యమో చూడండి. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరికీ కళ్ళున్నాయి కదండి. అయినప్పటికీ యేసయ్యను వారు గుర్తించలేకపోయారు, కానీ ఈ గుడ్డివాడు గుర్తించాడు. అంధుడైనటువంటి వాడు గుర్తించాడు, తను స్వస్థత పొందాడు. అంటే అక్కడ ఒక మాట మనం చదువుతాం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని తెలియజేశాడు. చూపు పొందాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుణ్ణి వెంబడించాడు, చేసిన మేలు జీవితాంతం మర్చిపోకుండా దేవునిని వెంబడిస్తూ ముందుకు సాగాడు. అంటే కళ్ళుండి, ఈరోజు నా జ్ఞానం ఉండి, తెలివి ఉండి, చూస్తూ కూడా గ్రహించలేనటువంటి మనుషులు చాలా మంది ఉంటూ ఉన్నారు. కానీ ఈ రోజున దేవుని బిడ్డలంగా దేవుడు ఆయనను మనము గ్రహించిన వారమై, తెలుసుకున్న వారమై, ఆయన మన రక్షకుడిగా ఉన్నందుకు ఈ రోజున మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి, ఎంతగానో దేవుణ్ణి మనం స్తుతించాలి. తెలుసుకున్న మనము మన జీవితాల్లో మరెక్కువగా ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రభుని మనము మహిమపరచాలి, వెంబడించాలి. ప్రతిదినము మన అడుగులు ఎట్లా ఉండాలి అంటే, ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ ఆయనకు దగ్గరగా జరగాలి. అంతేగాని ఒక అడుగు ముందుకు వేయకుండా మన అడుగులు వెనక్కి వేయడానికి వీలేదు. ఈ 18వ అధ్యాయం లూకాసు వార్త అంతా కూడా ఈ ముగ్గురి ప్రార్థనలు మన విశ్వాస జీవితానికి ఎంతో విలువైనవి, ఎంతో ఆదరణకరమైనటువంటివి, ఎంతో బలమైనవి. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రార్థన అధ్యాయంలో దేవుడు మనకు నేర్పించేది విధవరాలు గురించి, సుంకరి ప్రార్థన గురించి, ఆ గ్రుడ్డివాని మాట గురించి. మనము కేక వేసినప్పుడు, మనము ప్రార్థించినప్పుడు, మనం విసుకోకుండా వెళుతూ ఉన్నప్పుడు, మనం పశ్చాత్తాప హృదయంతో అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన, మన మనవి, మన అంతరంగంలో ఉన్నటువంటి వేదన రోదన ధ్వని దేవుడు ఆలకించి మనలను ఆయన దీవించేవాడు, మన ప్రతి అవసరత తన మహిమలో తీర్చేవాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం దేవునికి మనం వందనాలు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, నిజంగా దేవదేవునికి మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి. మనకు చాలిన దేవుడు, సరిపోయినటువంటి వాడు.
ఆయన స్థానం ఇంకా మనం ఎవ్వరికి ఇవ్వడానికి వీలేదు. ఆయనకి ఈ రోజున నిజంగా ఉదయకాలంలో మొదటి గంట దినములో మనం ఆయనతో ప్రారంభించడం, స్తుతించడం, ప్రార్థించడం, వాక్యము ధ్యానించడం, ఇది ఎంత మన జీవితానికి ఆశీర్వాదమో. ఈ ఆశీర్వాదాన్ని ఏంటి అంటే దినమంతా మనం పొందుకుంటూ ఉండాలి. జీవితకాలం అంతా కూడా మనం అనుభవిస్తూ ఆయనలో ఆనందిస్తూ మనం ముందుకు సాగాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చినందుకు ఈ రోజున వందనాలు తెలియజేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, మరి దేవుని సన్నిధిలో ముందుకు సాగి వెళ్ళినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చిన బాబీ రత్నాకర్ గారికి, అలాగే మరి ఈరోజు గ్రూప్ లో చేరి అందరూ దేవుని వాక్యం విన్నందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధాత్మ దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉన్న ప్రార్థనలు మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రతిదినము ఈ ప్రార్థనలో విశ్వాసమందు బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ మేడం. ప్రార్థన అనే అంశం మీద ప్రార్థన శీలావర్ధిని గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మనము విసుగక, ఎడతెగక, నిత్యము మెలకువగా నుండి నిశ్చయతతో, ఆసక్తితో, పట్టు విడవక ప్రార్థన చేయాలి. ప్రార్థన మనకు ప్రాణవాయువుగా ఉండాలి. మనము ప్రార్థన సిద్ధపరిచి ఉంచాలి. మనము ప్రార్థన నిధి కలిగి ఉండాలి. కఠిన హృదయాన్ని కలిగించిన పేద విధవరాలి ప్రార్థన, నీతిమంతునిగా తీర్చబడిన పాపి అయిన సుంకరి ప్రార్థన, మరియు సృష్టికర్తను నిలిపివేసిన గ్రుడ్డివాడైన భర్తిమై ప్రార్థన ద్వారా మనకు చక్కని సందేశాన్ని అందించిన సహోదరి గారికి కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన అవసరతలు, ఝాన్సీ రాణి గారికి మోకాల ఆపరేషన్ జరిగిందండి, త్వరలో డిశ్చార్జ్ అయ్యేదానికి. అలాగే లలితా సిస్టర్ వల్ల మనుమరాలు డెన్సికా చికెన్ పాక్స్ తో బాధపడుతుంది, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. తోట బాలస్వామి గారికి 10th క్లాస్ చీఫ్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ గా డ్యూటీ వేసున్నారు, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా. ఎగ్జామినేషన్ చీఫ్ అయ్యగారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. ఎవరు సమీపింపరాని తేజస్సులో నిత్యము నివసిస్తూ వేవేల దేవదూతల ద్వారా పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న మా పరమ తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందన సమర్పణ ఈ ఉదయకాలం తెలియజేసుకుంటున్నాం. అమ్మగారి ద్వారా మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. నాయన, మేము ప్రార్థనలో ఉన్నామంటే మీతో ఉన్నామని అర్థము. ప్రార్థన ఎప్పుడు కూడా నిష్ఫలము కాదు, ఫలమైనది. కాబట్టి అనేక ఉదాహరణలు, మరి ముఖ్యంగా ఆ విధురాలు ఎవరు లేనప్పుడు కూడా ఆమె దీర్ఘశాంతము సహనం అనేటువంటి సంపదను కలిగి మిమ్మల్ని ఎదుర్కొని, నేను ఆ యొక్క అధిపతి అయినప్పటికీ కాఠిన్యం కలిగినటువంటి ఒక వ్యక్తి మనసు మార్చింది, తను ఫలము పొందింది. ఈరోజు మమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి కారణమైనటువంటి విధానంలో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైన విధానాన్ని అనుసరించడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి, ఇత్తబడినటువంటి వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయండి. మరి తండ్రి, ప్రార్థన అనేటువంటిది మాకు నేను నిజము దినము కావలసినటువంటి ఒక ఆక్సిజన్, ఊపిరి, మరి సమస్తమై ఉంటున్నది కనుక నేను తండ్రి ప్రార్థన యందు నిలకడగా ఉండి ప్రతిఫలాలు అనుభవించేట్లో అశ్రద్ధ చేయక, మరి అది ఆలస్యమైనప్పటికీ కూడా మరి చేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడని, ఆయన సమస్తం చేయగలని నమ్మి వాగ్దానాన్ని ఆధారం చేసుకొని మీ కృపలో కొనసాగిపోవడానికి సహాయం దయచేయండి. ఎంతోమంది భక్తులు, మరి ఎంతోమంది తండ్రి ఇలాంటి ఫలాలను అనుభవించి మాకు మా జీవితాలలో మా యొక్క పరిస్థితుల మధ్య గొప్ప సాక్షి సమూహముగా ఆవరించి ఉన్నారు కనుక వారందరి విషయాల్లో కూడా మేము జ్ఞాపం చేసుకొని మమ్మల్ని మేము బలపరచుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా ఉదయకాలంలో తండ్రి ఈ యొక్క మంచి ఆలోచన మాకు కలుగజేసినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి, మా అమ్మగారు ఝాన్సీ గుట్టుపట్టి గారికి మా మోకాళ్ళ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయ్యి మరి తండ్రి ఆరోగ్యవంతురాలుగా తిరిగి రాబోతుండగా మరి సంపూర్ణ స్థితిని, ఆరోగ్య వ్యవస్థను కలిగి చేయండి. మరి చిన్న బిడ్డను కూడా నేను జ్ఞాపం చేసుకుంటున్నాను. తండ్రి, ఆ బిడ్డకు మీరు చేస్తున్నట్టు చికెన్ పాక్స్ వచ్చింటుండగా పరిపూర్ణ స్వస్థత కలిగి చేయండి. అయ్యా, మీ యొక్క గాయపడిన హస్తము
మీ దేహము 5,480 దెబ్బలు కలిగినటువంటి ఆ దేహము మా పరిస్థితుల మధ్య స్వస్థతను అనుగ్రహిస్తుంది. అలాగే తండ్రి, ఆ బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి, తోట బాలస్వామి గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి తండ్రి మంచి ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి స్తోత్రాలు అయ్యా. అందులో చక్కగా ఆయన నిలబడి అనేకులు పిల్లల విషయంలో తండ్రి మేలు కలగడానికి సహాయం దయచేయండి. అలాగే ఆయనకి ఇచ్చినటువంటి అనేక తలాంతులు తండ్రి మరి ఆ ప్రాంతాల్లో ఉపయోగపడుతూ ఎన్నో ఆత్మలు బలపరుస్తున్న విధి విధానానికి స్తోత్రాలు. మరి తండ్రి, ఇక్కడ అనేక మంది గనులు ఉన్నారు. మరి తండ్రి మంచి మంచి మరి ఎన్నో విషయాలు తండ్రి మాకు మాదిరికరంగా ఉన్నారు. వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలంలో ప్రార్థనలు ఎదుర్కొని అనేక విషయాల గురించి మరి తమది కాని విషయాల గురించి ప్రాధేయపడుతూ మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రార్థన వీరులను ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒకనైనా అవకాశాన్ని కల్పించినటువంటి జూమ్ మీటింగ్ యొక్క పెద్దలను అందరినీ కూడా పేరు పేరున మాకు అందుబాటులో ఉంచుతున్నటువంటి వారిని పేరు పేరున ఆశీర్వదించి వారికి కావాల్సిన అవసరాలను మీ కృప ద్వారా సంపూర్తి చేయండి. మా అన్యోన్యతను సహవాసం మీలో బలపరుచుకుంటూ మాలో తండ్రి మీ యొక్క కుమారుని యొక్క స్వరూప్యం రావాలని ఆశ కలిగి ఎంతో వాత్సల్యంతో ప్రేమతో మరి తండ్రి గద్దిస్తూ ప్రేమిస్తూ దిద్దుతూ నడిపిస్తున్న దేవా, నీకే ఈ ఉదయకాలంన ఘనమైనటువంటి స్తుతి నివాళి సమర్పించుకుంటున్నాం. అయా, నిరంతరము స్తోత్రార్హుడు తండ్రి. నిరంతర కార్యక్రమాల్లో మీరు నిమగ్నమై మరి అలుపు లేక సెలియక మా పట్ల తండ్రి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న దేవా, నీకు వందనాలు. శక్తిమంతుడా, సర్వజ్ఞానవంతుడా, ఆది అంతం లేనివాడా, నిత్యము మాలో ఉన్నవాడా, నీకు స్తోత్రాలు 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 తెలియజేసుకుంటూ ఈ ఉదయాన్ని మాకు ఆశ్రయించిన స్తోత్రాలైనా మరి ఇది మొదలుకొని మేము కూడా ఈ ప్రార్థన జీవితంలో మెలకువలు నేర్చుకొని కొనసాగిపోవడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి, ఈ ఎండాకాలంలో మరి అనేక చోట్ల చిన్నపిల్లల ప్రోగ్రామ్స్, ఇంకా విధమైనటువంటి సభలు, అనేకమైనటువంటి వాటిని చేయాలని సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. ఆర్థికంగాను మరి జన సమయంలో అలాగే ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల మధ్య మరి తండ్రి విజయం చేకూర్చమని వేడుకుంటున్నాం. మరి తండ్రి, పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ కోణాలు తండ్రి మరి మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని జ్ఞాపం చేస్తున్నాయి కనుక తండ్రి, మెలకువ కలిగి మరి ఏది ఇక్కడ ఏం జరుగుతున్నప్పటికీ కూడా స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నమ్మకం మీ యందు కలిగి భయాందోళనకు గురి కాకుండా సిద్ధపడేటువంటి స్థితిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి జరగవలసింది జరుగుతుంది, మరి జరగకూడదు ఏమైనా జరగదు. అవన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయని ఎరిగిన వారం కనుక విశ్వాసంలో దృఢమైన నిశ్చయం కలిగి మరి తండ్రి సమర్పణ జీవితంతో యథార్థముగా మంచి మాటలతో మంచి భాషతో తండ్రి ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ మరి తండ్రి దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామం నందు అడిగినవన్నీ పొందుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందిలాగు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించును. శోధన లేక తప్పించుము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీదైంది నాయనా. ఆమేన్. అంత్యాసనం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం షేర్గా వచ్చినటువంటి మన అందరి మీదను, ఈరోజు ఉపదేశాన్ని అందించినటువంటి అమ్మగారి పరిచర్యలను కుటుంబం తోడుగా ఉండి అన్ని విషయాలలో మరి దినమంతటిలో ఆయన క్షేమ అభివృద్ధిని, ఆయన ప్రేమను వాత్సల్యతను అనుభవించేటువంటి కృపను మన అందరికీ సహాయం దయచేయును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ఆశీర్వాదం పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్య పరిచర్య చేసిన శీలావర్ధిని గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మరి ఝాన్సీ గౌడపాటి గారు కాదు, ఝాన్సీ రాణి గారికి మోకాల ఆపరేషన్ జరిగింది. అలాగే సోని అనే సహోదరి 15 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందంటండి. ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా మనం వ్యక్తిగత ప్రార్థనలో ఈ
ఈజీ డెలివరీ ప్రభు రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. వాయిస్ బ్రేక్ అవుతుంది సిస్టర్.